కువైట్ నుంచి సంక్రాంతి పండుగకు మీ ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా? అయితే మీకోసమే యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ప్యాకింగ్ ఫ్రీ, అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. కువైట్లో ఎలా తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 2026 పబ్లిక్ హాలిడేస్కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. అలాగే రంజాన్ కానీ బక్రీద్ కానీ కొన్ని ఇస్లామిక్ సంవత్సరాలకు సంబంధించి ఏవైతే సెలవులు ఉన్నాయో వాటినైతే అంచనా వేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయా పరిస్థితులలో నెలవంక, అలాగే ఆకాశంలో చంద్రుడి యొక్క నెలవంక కనపడితే అప్పటి నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది, రంజాన్ పండుగ జరుపుకుంటారనమాట. దానికి దగ్గరగా ఉన్న తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. వివరాల్లోకి వెళితే జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా సెలవు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ నెల 16వ తేదీ మనం చూసుకుంటే కానీ ఇస్రా మిరాజ్ సందర్భంగా అయితే ఈ నెల 16 జనవరి 16వ తేదీ సెలవు రానుందన్నమాట. అలాగే 18 2వ నెల 2026 మనం చూసుకుంటే కానీ రంజాన్ మాసం ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, అలాగే 2వ నెల 25వ తేదీ నేషనల్ డే అని చెప్పేసి, అలాగే ఫిబ్రవరి 26 లిబరేషన్ డే సందర్భంగా సెలవులు రానున్నాయని చెప్పేసి, అలాగే 27వ తేదీ మనం చూసుకుంటే కానీ ఫ్రైడే మరియు సాటర్డే రావడంతో అయితే లాంగ్ వీకెండ్ సెలవులు రానున్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే మార్చి 20వ తేదీ మనం చూసుకుంటే కానీ ఈద్ ఆల్ ఫితార్ అయితే రంజాన్ పండుగ సందర్భంగా సెలవులు రానున్నాయి. ఆయా రోజును బట్టి, నెలవంకను బట్టి ఒక రోజు అటు ఇటుగా సెలవు ఉంటుందని చెప్పి ప్రకటించడం జరిగింది. 20, 21, 22 అలాగే 23వ తేదీ మనం చూసుకుంటే కానీ మొత్తం 4 రోజులైతే సెలవులు రానున్నాయన్నమాట. అలాగే మే 26 మనం చూసుకుంటే కానీ ఆరాఫాత్ డే సందర్భంగా సెలవులు రానున్నాయి. అలాగే 27 మే మనం చూసుకుంటే కానీ ఈద్ ఆల్ అదా బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులు రానున్నాయి. అలాగే ఆ రోజు పరిస్థితిని బట్టి ఒక రోజు అటు ఇటు బక్రీద్ పండుగ మారవచ్చని చెప్పేసి తెలపడం జరిగింది. 27, 28, 29 మే మనం చూసుకుంటే కానీ అలాగే 30వ తేదీ అయితే శనివారం రానుందన్నమాట. అలాగే అధికారికంగా మనం చూసుకుంటే కానీ ఈద్ ఆల్ ఆదా సెలవులు అన్నమాట. అలాగే 6వ నెల 17వ తేదీ ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా సెలవులు రానుందని చెప్పేసి, అలాగే 8వ నెల ఆగస్టు 26వ తేదీ మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినం సందర్భంగా సెలవు రానుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో పబ్లిక్ హాలిడేస్ మనం చూసుకుంటే కానీ కొన్ని రోజులు అటు ఇటుగా ఉంటాయని చెప్పేసి, అలాగే శుక్రవారాలు శనివారాలు కలుపుకుంటే కానీ 52 శుక్రవారాలు 52 శనివారాలు కూడా వస్తాయి. మొత్తం ఇవి కూడా మనం చూసుకుంటే కానీ 104 రోజులు సెలవులు రానున్నాయని చెప్పేసి, వారాంతపు సెలవులే 104 సెలవులు ఉంటాయని చెప్పేసి, వాటికి అదనంగా మనం చూసుకుంటే రంజాన్ పండుగ కానీ లేకపోతే బక్రీద్ పండుగ కానీ, అలాగే కువైట్లో నేషనల్ డే కానీ లిబరేషన్ డే కానీ హాలా ఫిబ్రవరి సెలవులు వస్తాయి కదా. ఇలా మళ్ళీ చలికాలం సెలవు అని చెప్పేసి, ఎండాకాలం సెలవులు అని చెప్పేసి కువైట్లో సెలవులు అయితే వస్తాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.